అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు ప్రాంతంలో జనసేన వీర మహిళలు చేసిన వ్యాఖ్యలు రాజకీయ ఉద్రిక్తతకు దారితీశాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై కొంతమంది వైసీపీ కాపు నేతలు చేస్తున్న విమర్శలను వారు తీవ్రంగా ఖండించారు. పవన్ కళ్యాణ్పై ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తే తగిన రీతిలో ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు. తాము నిజాయితీకి నిదర్శనమైన నాయకుడి వెంట ఉన్నామని, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలతో తాము సంబంధం పెట్టుకోవడం లేదని విమర్శించారు. గత ఘటనలను ప్రస్తావిస్తూ కాపు మహిళలపై జరిగిన దాడుల సమయంలో అప్పటి నాయకత్వం స్పందించలేదని ప్రశ్నించారు. ఇకపై పవన్ కళ్యాణ్పై వ్యాఖ్యలు చేసే ముందు జాగ్రత్తగా ఉండాలని, లేకపోతే తగిన సమాధానం ఇస్తామని వీర మహిళలు హెచ్చరించారు. జరిగినటువంటి వైసీపీ కాపుల సభలో కొంతమంది కాపుల నాయకులు మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని తుంచి మాట్లాడడం జరిగింది. అలా ఎందుకు మాట్లాడుతున్నారనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టింది ఏ ఒక్క మతం కోసమో ఏ ఒక్క కులం కోసమో కాదు, అన్ని రకాల కులాలకి సంబంధించిన పార్టీగా ముందు నుంచి ఆయన వ్యక్తిత్వం ఏంటనేది, ఆయన భావం ఏంటనేది ఆయన ఎప్పటికప్పుడు తెలియజేస్తా ఉన్నారు. ఈ విధంగా మీరు మీడియా ఉంది కదా, మీడియా ముందు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇటువంటి మాటల్ని ప్రతిసారి సహించుకుని వహించుకునేటటువంటి వ్యక్తిత్వం కాదు మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారిది. ఏదో ఒక సందర్భంలో మీకు తగిన శాస్తి జరిపిస్తారని నేను అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారిని, డిప్యూటీ సీఎం గారిని ఇలా వేధించడం కరెక్ట్ కాదని మేము అంటున్నాం. ఎందుకంటే ఆయన ఎంతో ప్రజలకి సేవ చేసి ముందుకు నడిపిస్తున్నారు. ఒక అవినీతి లేని పరుడి దగ్గర మేము పనిచేస్తున్నాం. మీలాగా చెల్లిని తల్లిని దూషించి జైలుకి వెళ్ళి వచ్చిన నాయకుడి దగ్గర అయితే మేము పని చేయట్లేదు. ఒక గొప్ప నాయకుడి దగ్గర పనిచేస్తున్న గర్వంగా చెప్పుకునే హోదాలో మేము ఉన్నాం. కానీ మీరు ఇలా దూషించడం మేము చాలా ఖండిస్తున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న కొంతమంది కాపు నాయకులు మీ రెడ్డి గారు ఇచ్చిన సూచనలు సలహాల మేరకు మీరు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మీ నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు. ఇంకా కాపు కులానికి వస్తే కళ్యాణ్ గారికి అన్ని కులాలు అన్ని మతాలకు సంబంధించిన వ్యక్తి. మీరు ఇంకొకసారి కళ్యాణ్ గారిని ఏదైనా విమర్శించినట్లయితే రాజోలు నియోజకవర్గంలో వీర మహిళలు మీ తాట తీసి మిమ్మల్ని నిలబెడతారని ఈ మీడియా పరంగా వైసీపీ కాపు నాయకులు ఒక మీటింగ్ పెట్టుకొని మేము కూటమిని ఓడించే ప్రయత్నంలో ఉన్నాము అని చెప్తున్నారు. మీరు చెప్పింది ఎప్పుడూ చేయలేదు, ఆ విషయం మీకు తెలీదు. ఎందుకంటే మీరు చేసేదే చాలా విడ్డూరమైన పని. ఎందుకంటే కాపు నాయకులు అని మీరు చెప్పుకోవడమే తప్ప వైసీపీలో కాపు నాయకులు ఉన్నారని మేమైతే ఎప్పుడు అనుకోవట్లేదు. మీరు ఒకళ్ళ దగ్గర పాలేరుతనం చేస్తున్నారని అనుకున్నాం. అలాగే మీరు మీ పాలేరుతనం ముసుగులో జగన్ గారు ఏ స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ని చదవటం, పవన్ కళ్యాణ్ గారిని నిందించడం ఇదే పనిగా పెట్టుకొని మీరు రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వాన్ని దెబ్బతీయాలని చేసే ప్రయత్నం ఏ ఒక్కటి ఫలించదు.